భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ జరిపి మరల పరీక్షలు నిర్వహించాలని కోరుతూ కొత్తగూడెం అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పేపర్ లీకేజీ ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపేట లాంటిదన్నారు. కష్టపడితే మంచి డాక్టర్ అయి సమాజానికి ఉపయోగపడతారన్నారు. దొడ్డిదారులు డాక్టర్ అయిన వ్యక్తి చేసే వైద్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమే అవుతుందని హెచ్చరించారు. పేపర్ లీకేజీని బీజేపీకి నేర్పించింది బీఆర్ఎస్ అని ఎద్దేవా చేశారు. చేయాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగూడెంలో ధర్నాకు రావడం అందరికీ స్వాగతం తెలియజేస్తూ, కష్టపడితే ఒక డాక్టర్ అవుతాడు, మంచి డాక్టర్ అయితే సమాజానికి ఉపయోగపడుతుంది. దొడ్డిదారిలో పేపర్ లీక్ చేసుకుంటూ పోతే ఆ డాక్టరు ప్రజలకి ఏ విధంగా ఆపరేషన్ చేస్తారు, ఏ విధంగా ప్రాణాలు చెలగడం మీకు అందరికీ తెలుసు. ఇది ప్రజాస్వామ్యానికి దొడ్డు లాంటిది. కాబట్టి పేపర్ లీక్ బీజేపీకి నేర్పించిందే బీఆర్ఎస్ పార్టీ. కేటీఆర్, కేసీఆర్ ఇక్కడ నుంచి ఈ వ్యవస్థని మొత్తం దేశం వరకు వ్యాపించారు. అదే స్థాయిలో అదే దారిలో బీజేపీ కూడా ప్రయాణిస్తుంది. కాబట్టి ఈ పేపర్ లీక్ ఇప్పటి నుంచి కాదు, గత బీజేపీ 10 సంవత్సరాల నుంచి తెలియకుండా లీకులు అయితేనే ఉన్నాయి. అన్ని విధాలు స్కాములే, అన్ని వేలలో స్కాములే. బొగ్గు గనుల నుంచి, పేపర్ నుంచి, ఎల్ఐసి నుంచి, స్టీల్ ప్లాంట్ మొత్తం స్కామ్ నడుస్తుంది బీజేపీ ప్రభుత్వం. అందుకనే కొంత ఆయోమయంలో ఈసారి కష్టంగా బీజేపీ వచ్చింది. రెండోసారి రేపు మాత్రం బీజేపీ ప్రభుత్వానికి భవిష్యత్తు లేకుండా చేయాలి. అదేవిధంగా ఇమ్మీడియట్ గా ఈ ఎగ్జామ్ ని రద్దు చేస్తూ బీజేపీ బాధ్యత వహిస్తూ బీజేపీ ప్రభుత్వం ఉన్న విద్యాశాఖ మంత్రి ఇమ్మీడియట్ గా రాజీనామా చేయాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్.